గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం మళ్ళీ కొత్త వీడియో మీ ముందుకు వచ్చేసాం. మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే పొద్దుటూరులోని ఫ్యూ మంత్స్ బిఫోర్ ఓపెన్ అయిన క్రీమ్ మోర్ అనే షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎందుకు వచ్చామనేది ఫస్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాం. మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మన పొద్దుటూరులోని ఎక్కడ దొరకని విధంగా వీళ్ళ దగ్గర అయితే మనకు నేచురల్ ఫ్రూట్స్ తీసుకుని వాటి నుంచి ఐస్ క్రీమ్ తెస్తారంట. లైక్ సీతాఫలం, సపోటా, అలాగే బెర్రీ లాంటి ఐటమ్స్ తీసుకొని ఫ్రూట్స్ ఐటమ్స్ తీసుకొని వాటితో ఐస్ క్రీమ్ అయితే తెస్తారంట. అది ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర పిజ్జా కూడా బయట మాదిరి కాకుండా కొంచెం యూనిక్గా ఉంటుందంట. అది కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ రావడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం ట్రై చేస్తాం. ఫస్ట్ మనము వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 96 మంది మనం చూస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక మంచి మోటివేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ మనం ఎంత బాగా వీడియో చేయాలనేది మీ సబ్స్క్రైబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఆంబియన్స్ చూసుకుందాము, అలాగే మేకింగ్ ప్రాసెస్ చూసుకుందాము, దాని తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందని చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంబియన్స్ విషయానికి వస్తే అంబియన్స్ మొత్తం కూడా చాలా క్లాసిక్గా ఉంటుంది. ప్రైవసీ పరంగా కూడా వీళ్ళు ప్రైవసీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో అలా వచ్చి మంచిగా ప్రైవసీగా కూర్చొని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది ప్రైవసీ పరంగా. మొత్తం కూడా ఫుల్లీ ఏసీ అనమాట. లైటింగ్ సెటప్ అది మొత్తం చూసుకుంటే చాలా బాగుంటుంది. అదే లోపల మనకు రూమ్లు అయితే ఉన్నాయి. ఆ రూమ్లలో కూడా మనకు సోఫాలు వేసేసి ప్రైవసీ పరంగా అయితే వీళ్ళు మంచి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చినారు. కాబట్టి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వచ్చి మంచిగా కూర్చొని ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫ్లేవర్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి వస్తే వీళ్ళ అంబియన్స్ అయితే మొత్తానికి క్లాసిక్గా చాలా బాగా అయితే ఉంది. ఒక్క నిమిషం వీడియో స్టార్ట్ చేసే ముందు వీళ్ళ మెనూ కూడా ఒకసారి చూసుకుందాం. మనము వీళ్ళ మెనూ కూడా చూసినట్లయితే మొత్తం కూడా 4 సైడ్ కూడా ఐటమ్స్ తో కవర్ చేశారు, 3 సైడ్ కూడా ఐటమ్స్ తో కవర్ చేశారు. ఇవన్నీ సవాళ్ళు కుదరదు కాబట్టి సిగ్నల్ డిస్ప్లే చేస్తా, ఒకసారి చూడండి. అలాగే ప్రిపరేషన్ విషయానికి వస్తే ప్రిపరేషన్ విషయం కావచ్చు, అలాగే ఇక్కడ కూర్చునే విషయం కావచ్చు, సీటింగ్ ఏరియా మొత్తం కూడా చాలా క్లీన్గా పెట్టారు అనమాట. చాలా క్లీన్గా అయితే ఉంది. మొత్తం కూడా ప్రిపరేషన్ కూడా చాలా బాగా క్లీన్గా అయితే చేస్తున్నారు మీరు. క్రీమ్ మోర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే నేను ఆర్డర్ ఇచ్చేసాను ఒకసారి. అదైతే మన ముందరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం టేస్ట్ చేసి చూసాము. ఇది వచ్చేసి మనకు క్రీమ్ మోర్ ఐస్ క్రీమ్ స్పెషల్ అనమాట. వీళ్ళ దగ్గర స్పెషల్ ఐటమ్ అనమాట. ఇది చూడవచ్చు మీరు. మేకింగ్ ప్రాసెస్లోనే దీని మీద ఎన్ని రకాలైతే చేశారో అయితే ఆశ్చర్యపోయింది అనమాట. చూద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందని. ఐస్ క్రీమ్ టేస్ట్ విషయానికి వస్తే మనకు వీళ్ళు స్టార్టింగ్లోనే 5 స్కూప్స్ ఐస్ క్రీమ్ పెట్టేసి దాని తర్వాత దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పెట్టేశారు, చాలా రకాల. ఆ తర్వాత ఒక చాక్లెట్ స్టిక్ అయితే పెట్టారు. దానిపైన వచ్చేసి ఒక స్ట్రాబెర్రీ పెట్టేసి 4 వ్యాఫిల్స్ అయితే పెట్టించారు. మొత్తం కూడా ఒక మంచి
డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చారు ఐస్ క్రీమ్ కి, మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే రకరకాల టేస్ట్ అయితే మనకు తినేటప్పుడు తెలుగుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కావచ్చు, అలాగే ఐస్ క్రీమ్ టేస్ట్ కావచ్చు, చాలా బాగుంది. అలాగే ఎండాకాలం కాబట్టి ఆ కూల్ కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కూల్ కూడా మనకు చాలా బాగా ఉంది. ఎండాకాలం కాబట్టి మనం గంట ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అది ఈ ఐస్ క్రీమ్ అయితే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అక్కడ, ఎందుకంటే అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే వేశారు. టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంది. వీళ్ళ దగ్గర ఇవే కాకుండా నేచురల్ ఐటమ్స్ చెప్పారు కదా, గువా, సీతాఫల అలాంటివి దొరుకుతాయి. నేను మొత్తం అన్ని ట్రై చేయాలంటే కుదరదు కాబట్టి ఇవైతే ట్రై చేస్తున్నాను. మీరు వచ్చినప్పుడు అవి కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మన ముందరికి క్రీమ్ మోర్ పిజ్జా అయితే వచ్చేసింది. ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందని. పిజ్జా టేస్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు నెల్లూరు పిజ్జా అంట అండి, అదే నెల్లూరు టైప్ పిజ్జా అంట. ఇది చూసారు కదా మనం ప్రిపరేషన్ లోని ఎలా వేశారు, ఎంత బాగా చేశారు అనేసి. మొత్తం హైజీనిక్ అయితే చేశారు. చికెన్ అయితే మనకు రోస్టెడ్ చికెన్ అనమాట. టేస్ట్ అయితే నేను రీసెంట్లీ 2-3 రకాల పిజ్జాలు అయితే ట్రై చేశాను, కానీ ఇది వాళ్ళన్నిటికంటే డిఫరెంట్ గా ఉంది, చాలా బాగా యూనిక్ గా ఉంది అండి టేస్ట్ అయితే. ఇది చికెన్ అనేది రోస్టెడ్ చికెన్, దీని మీద ఫుల్ ఆఫ్ చికెన్, ఫుల్ ఆఫ్ చీజ్ తో అయితే వేసేసారు. ఈ చీజ్ కూడా చాలా బాగుంది. తింటా ఉంటే మనకు ఆ చీజ్ ఆ చికెన్ అనేది ఎక్కువగా తగులుతుంది, అదే ఎక్కువ క్వాంటిటీలో వేసారు అనమాట. మొత్తాన్ని చూసుకుంటే ఈ పిజ్జా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. వీళ్ళ దగ్గర బయట టేస్ట్ చూసుకుంటే వీళ్ళ టేస్ట్ చాలా తేడా ఉంది. ఇది చాలా యూనిక్ గా ఉంది, చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఓకే అండి, ఇవన్నీ నేను ఎక్కడ తిన్నా అంటే క్రీమ్ మోర్ అనే షాప్ దగ్గర తిన్నాను. వీళ్ళ దగ్గర పిజ్జా ఐస్ క్రీమ్సే కాకుండా బర్గర్, అలాగే శాండ్విచ్, ఐస్ క్రీమ్స్, అలాగే మిల్క్ షేక్స్ లాంటి ఐటమ్స్ అయితే ఇంకా దండి దొరుకుతాయి. అన్ని ట్రై చేయడానికి కుదరదు కాబట్టి కొన్ని అయితే నేను ట్రై చేశాను అనమాట. అడ్రస్ విషయానికి వస్తే ఈ అడ్రస్ ఎక్కడ అంటే శారదా స్కూల్ ఆపోజిట్ నెహ్రూ రోడ్, పొద్దుటూరు అనమాట. క్రీమ్ మోర్ అనేసి మీరు గూగుల్లో కొట్టినా సరే గూగుల్ లొకేషన్ కూడా వచ్చేస్తారు. నేను కూడా మీకు గూగుల్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అది చూసుకున్నా సరే వచ్చేయండి. అంబియన్స్ విషయానికి వస్తే మొత్తం కూడా హోమ్లీ మాట ఉంటుంది అనమాట, హోమ్లీ సిట్టింగ్ అనమాట. మన ఇంట్లో కూర్చొని తింటే ఎట్టుంటారో అట్లా ఉంది అనమాట. ప్రైవసీ పరంగా కూడా మీరు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు మనకు. ఓకే అండి, వీడియో చూశారు కదా. ఈ వీడియోలో అయితే ఏమింటే నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కాకపోతే మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, సీ యు, టాటా, బాయ్.